నిర్మల్ జిల్లా భైంసాపట్టణంలోని సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ దుకాణాల్లో నిర్మల్ జిల్లా ఏడీఏ విద్యాసాగర్ వ్యవసాయాధికారులు పోలీసులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాప్ మొక్క లైసెన్స్, విత్తనాల అమ్మకం, విత్తనాల ప్యాకెట్లను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. షాప్ యజమానులు కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్లు సరిగ్గా ఉంచాలని, ప్రతి ఒక్క షాప్ యజమాని షాప్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. విత్తనాల అమ్మకంలో ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్మకూడదని తెలిపారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని అన్నారు. తర్వాత చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్లో చేస్తాం. ఈరోజు భైంసాపట్టణంలో టాస్క్ ఫోర్స్ టీము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతున్నది. అయితే ముఖ్యంగా ఏంటంటే బీటీ కాటన్ సీడు భైంసా మార్కెట్లోకి ఎక్కువ సప్లై అయింది. సో ఈ సీడు వీళ్ళు అంటే రైతులతో కూడా కొంత మాట్లాడడం జరిగింది. దీనిలో డిమాండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రాసి 659 కానీ తర్వాత మిగతా వెరైటీస్ కూడా 2-3 ఇక్కడ అందుబాటులో ఉన్న కొంత రైతులతో మాట్లాడడం జరిగింది. ఇది ఏమైనా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా, లేకపోతే ఎంఆర్పీకి అమ్ముతున్నారా, ఎంఆర్పీ 864 అంతకే అమ్ముతున్నారా, ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా అని అడగడం జరిగింది. వాళ్ళైతే ఎంఆర్పీ రేటుకి ఇస్తున్నట్టు చెప్పారు. తర్వాత పోతే డీలర్ ప్రెమిసెస్లో ఏమైనా సీడ్ ఉందా అని చెక్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ లైసెన్స్ వ్యాలిడ్ ఉందా, తర్వాత వాళ్ళు సరైన స్టాక్ లిస్టెస్ మెయింటైన్ చేయడం కానీ, అదేవిధంగా స్టాక్ ఏవైతే అమ్ముతున్నారో ఒక 30 రకాల కాటన్ సీడ్ అమ్మితే ఆ 30 రకాల కాటన్ సీడ్ సంబంధించి పీసీలు ప్రభుత్వ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయా అని ఆథరైజేషన్ ఉన్నాయని చెప్పేసి తర్వాత బిల్ బుక్స్ రైతులకు ఏదైతే అమ్ముతున్నారో ఆ బిల్ బుక్స్ కూడా చెక్ చేయడం అయింది. బిల్ బుక్స్లో మాత్రం కొన్ని నోటీస్ చేయడం జరిగింది. కొన్ని డిఫెక్ట్స్ ఏంటంటే ఫార్మర్ సిగ్నేచర్లు కొన్ని చోట్ల లేవు. అంటే ఒక 40-50% వరకు సంతకాలు తీసుకుంటున్నాను, బట్ ఒక 50% ఎక్కువనే రైతు సంఘం ఉండట్లేదు. ఆ విషయం డీలర్ చెప్పడం జరిగింది. కంపల్సరీ ఎంత బిజీ ఉన్నా, రష్ ఉన్నా కూడా ఫార్మర్ సిగ్నేచర్ తీసుకోవాలి అని చెప్పాను. తర్వాత వాళ్ళు లైసెన్స్ ఉన్న ఏదైతే ప్రిన్సెస్ ఉందో అవన్నీ ఆథరైజ్ ఉన్నాయేమని చెక్ చేయడం అవుతుంది. ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. ఇంకోటి ఏంటంటే మేము విలేజ్లకు కూడా సీరియస్గా హెచ్చరించడం ఏమిటంటే ఏదైనా స్ఫూర్తి సీట్ కానీ లేదా అనాథర్ సీట్ కానీ అమ్మేది ఉంటే, తర్వాత ఏవైతే డిమాండబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో రాసి 659 కానీ US707 కానీ ఈ డిమాండ్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ రేటుకి అమ్ముతాయి. అంటే మోర్ దెన్ ఎంఆర్పీ కనుక ఒక్క 50 రూపాయలు ఎక్కువ అమ్మినా మిగతా అది ఎక్కువ రేట్ల కనుక అమ్మితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. కేసు బుక్ చేసామని చెప్పాము. ఉదయం మాతో పాటు ఎస్ఐ గారు కూడా, బైసాన్స్ ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఈరోజు